రాజన్న ఆలయం గోదాంలో సరుకులు మాయంపై రాజ్ న్యూస్ కథనానికి ఈవో రమాదేవి స్పందించారు. శృంగేరి పీఠాధిపతి కార్యక్రమంలో వేములవాడ ఆలయ గోదాం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటప్రసాద్ తన సొంత కారులో ఆలయానికి సంబంధించిన సరుకులను అక్రమంగా తరలించాడు. దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఈవో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈవో రమాదేవి అన్నారు. ఆలయ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజన్న ఆలయం నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి రాజ్ న్యూస్ వార్త ద్వారా మరి చూడడం జరిగింది. ఇవల్ల వేలాది మందిగా భక్తులు ఈ పేదల పెన్నిదైనటువంటి రాజరాజేశ్వర స్వామివారికి వచ్చి ఎంతో కష్టసుఖాలు కోర్చుకొని మరి దైవ దర్శనాలు చేసుకొని రాజన్న ఉండిలో డబ్బులు చెల్లిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి మరి రాజన్నకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అయితేనేమి, నెయ్యి అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేసినటువంటి తరుణం. ఇలా ఈ లూటీ చేసినటువంటి అధికారుల మీద వెంటనే మరి ఆలయ ఈవో గారు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది, రాజన్న ఆలయం యొక్క పాలన గాడి తప్పింది, పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. అది ఏ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మరి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే తప్పితే ఇలా రాజన్న ఆలయంలో అవినీతి అనేది తగ్గేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే అవినీతి చేసినటువంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాజన్న ఆలయానికి ఒక